శావల్యపురం నుండి డేకనకొండ, గుళ్ళకమ్మ, దర్శి వరకు 55 కిలోమీటర్లలో భాగంగా ట్రాక్ నిర్మాణం పూర్తయిపోయింది. ట్రయల్ రన్ కూడా పూర్తి అయిపోయింది. అరకొరగా దర్శి ప్రజల కన్నీళ్లు తీర్చడం కోసం గూడ్స్ రైలు కూడా వచ్చిపోయింది. ఇక దర్శి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిలి వరకు ట్రాక్ నిర్మాణం పూర్తి అయిపోయింది. కొత్తరెడ్డిపల్లి, రాజంపల్లి, ఉన్న గురవాయిపాలెం, మల్లవరం, పొదిలి వరకు ట్రాక్ నిర్మాణం పూర్తి జరిగింది. పొదిలిలో కంభం రూట్ మీద గుండా రాజుపాలెం వరకు ట్రాక్ నిర్మాణం పూర్తయిపోయింది. రాజుపాలెం వద్ద పొదిలి స్టేషన్ మధ్య ట్రాక్ వేయలేదు. ఇక్కడ స్థల పరిష్కారం కాలేదు కనుక మట్టి కట్టలు కూడా పొయ్యలేదు. ఈలోగా స్టేషన్కి రావడం కోసం రహదారికి ఏర్పాట్లు జరగడం మనం గమనించవచ్చు. ఇది కొసమెరుపు. పొదిలి స్టేషన్ 1వ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ ట్రాక్ మొదలు పెట్టారు. అక్కడ నుండి మళ్ళీ కంబాలపాడు, చినారికట్ల, పెదారికట్ల, ఎర్ర ఓబన్నపల్లి ఊరి మొదటి వరకు ట్రాక్ నిర్మాణం జరిగింది. ఎర్ర ఓబన్నపల్లి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్ర ఓబన్నపల్లి స్టేషన్ వరకు ఎలాంటి ట్రాకు వేయలేదు. స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్తే కనిగిరి వైపుగా 10 కెనాళ్ల వంతెన నిర్మాణం జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఈ బ్రిడ్జి నిర్మాణం అయిపోయేసరికి మరో 3 లేదా 4 నెలల సమయం పట్టవచ్చు. ఆ 10 కెనాల్ నిర్మాణం దాటాక మళ్ళీ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. బుధవారం 19వ తారీఖు తాజా సమాచారం మేరకు నందనమారెల నుంచి గార్లపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న కట్ట కనిగిరి వైపు వెళ్ళే మార్గం. కట్ట ఎక్కి పొదిలి వైపు వెళ్ళే మార్గం చూస్తే లావుపాటి కంకర అడుగున వేసేటువంటి సిమెంటు దిమ్మెలు మనకు కనిపిస్తాయి. కొండల మధ్య దారి ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే ట్రాక్కు బిగించేటువంటి సిఆర్ఎస్ క్లిప్స్ కూడా మనం చూడవచ్చు.
అలా నందనమారెళ్ళ వైపుగా 279వ బ్రిడ్జ్ అండర్ పాస్ చూస్తే ఇది నందనమారెళ్ళ వైపుగా వెళ్ళే మార్గం. దూరంగా ప్రొక్లైన్లతోటి పనులు జరుగుతున్నాయి. గొర్రెలు పాపం ఎండకు బాగా అలసి పడుకొని ఉన్నాయి. దూరంగా రోడ్డు రోలర్తో కంకరను చదును చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఒక లైన్ ఒకటి గీసుకొని సిమెంట్ దిమ్మెలను పరుస్తారు. ఇప్పుడు మనం ట్రాకుకు అడుగున వేసే దిమ్మెలను నందనమారెల దగ్గర పరిచి ఉండటం చూడవచ్చు. ప్రత్యక్ష ప్రసారంగా మనం దిమ్మెలను ఎలా పరుస్తున్నారో మనం చూడవచ్చు. ఒక దిమ్మెకు మరో దిమ్మెకు మధ్య దూరం కొలత ప్రకారంగా చూసి గడ్డపారతో సరిచేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇది కనిగిరికి సమీపంలో నందనమారెళ్ళ వద్ద జరుగుతున్నటువంటి తాజా పనులను మనం గమనించవచ్చు. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది కనిగిరి. ఇంకా ముందుకు వెళ్తే నందనమారెళ్ళ నుండి సిమెంట్ దిమ్మెలను పరిచి ఉండటం మనం గమనించవచ్చు. కానీ దాని మీద ఇనుప ట్రాకులను ఇంకా బిగించలేదు. ఇంకా ముందు కనుక వెళ్తే ఇనుప ట్రాక్లను సిమెంట్ దిమ్మెల మీద ఎలా పరుస్తున్నారో మనం చూడవచ్చు.
బండి మీద గార్లపేట నుండి కనిగిరి వైపుగా మనం వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా లావుపాటి కంకరను తోలాల్సి ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అండర్ పాస్ గార్లపేటకు వెళ్ళేటువంటి దారి. అలా గ్రానైట్ వైపుగా గార్లపేట స్టేషన్ వైపుగా కూడా మనం వెళ్తున్నాం. దూరంగా జరుగుతున్న పనులు స్టేషన్ నిర్మాణం పనులు. గార్లపేట స్టేషన్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి పనులు.